రాధిక అని ఒక అమ్మాయి మా మందిరానికి వచ్చేది, జైన్ మతస్థురాలు. మారుమనసు పొందింది. మా బిడ్డలు వాళ్ళు కాలేజీలో చదువుతారు, వాళ్ళు ఎప్పుడో సంఘానికి పిలిస్తే వాక్యం విన్నారు, వాక్యం విని మారుమనసు పొందింది. ఆ పిల్ల మారుమనసు పొంది క్రమంగా వస్తూ ఉంది. ఆదివారం వచ్చి ఆరాధించేది. వాళ్ళ నాన్నకి తెలిసింది ఈ పిల్ల ఆదివారం గుడికి పోతుందని. ఎంతో కొట్లాడి ఆపినాడు. ఆపితే నేను ఆగను, నేను పోతానని చెప్పి ప్రతి ఆదివారం కొట్లాడి వచ్చేది మందిరానికి రాధిక. ఒకసారి నేను ఎంతో క్రమంగా వచ్చేది. ఒకసారి వాళ్ళ నాయన వాళ్ళ అమ్మాయిని తీసుకొని ఒక రెవరెంట్ దగ్గరికి కనాట్ ప్లేస్ మెయిన్ సిటీకి పోయినాడంట. పోయి అమ్మాయి మేము హిందువులము, ఈ పిల్ల చర్చికి పోతుంది, మీరు ఏమైనా చెప్పండి, నాకు కట్వాయి అంటే మాకు అవమానం చేస్తుంది ఈ పిల్ల అని ఒక క్రైస్తవ రెవరెంట్కి చెప్పినాడంట. చెప్తే రెవరెంట్ ఏమంటాడంటే, అమ్మాయి ఈ ఏజ్లో నువ్వు ఇవన్నీ చేయొద్దు, పెళ్లి చేసుకొని వెళ్ళిపో, ఆ తర్వాత ఇవన్నీ చేయి, ఇప్పుడే నువ్వేం చేయొద్దు, మార్పు చేయొద్దు అని. ఎంత తప్పు చెప్పినాడు కదా ఆయన అని చెప్తే మా పిల్ల మాత్రం మాటినలే. వస్తే నెక్స్ట్ డే ఆ అమ్మాయిని తీసుకొని నా ఇంటికి వచ్చినాడు. రాధికని తీసుకొని వాళ్ళ నాయన మిస్టర్ జైన్, ఇది జనరల్ మేనేజర్ అండి, దావర్ చవన్ప్రాష్ ఒక కంపెనీ ఉంది కదా, దావర్ చవన్ప్రాష్ ఆయన జనరల్ మేనేజర్ మిస్టర్ జైన్, ఆయన తీసుకొని వచ్చినాడు. తీసుకొని వస్తానే, రావ్, ఐ హ్యావ్ టేకన్ దిస్ రెవరెండ్ దిస్ గర్ల్ టు మై వన్ రెవరెండ్. ఆ రెవరెండ్ చెప్పినాడు ఇవన్నీ చేయకూడదని, ఈ పిల్ల వినలేదు, నీ దగ్గరికే వస్తుంది కనుక నువ్వు కనుక రావద్దని చెప్తే రాదు. ఐ డోంట్ వాంట్ హర్ టు గో టు ది చర్చ్. నువ్వు చెప్పు, మాకు మాత్రం చర్చికి రావడం ఇష్టం లేదు, నువ్వు రావద్దని చెప్పు, అందుకని రాదని నాకు చెప్పినాడు. నేను చెప్పినా అది నేను చెప్పను అని చెప్పి బైబిల్ తీసి చెప్పడానికి ప్రయత్నం చేసిన. చెప్పేటప్పుడు డోంట్ టెల్ మీ ఎనీథింగ్ ఫ్రమ్ ది బైబిల్ అన్నాడు. అని నువ్వు చెప్పకపోతే నీ పేరు బజరంగ్ దళికి ఇస్తా అన్నాడు. నీ పేరు బజరంగ్ దళికి ఇస్తా, వాళ్ళు వచ్చి నేను చంపుతాను అన్నాడు. నువ్వు ఎవరికన్నా ఇవయా, నేను చెప్పేది ఇదే, నేను మాత్రం ఆ పిల్లని ఎంకరేజ్ చేస్తాను మందిరానికి రమ్మని. షీ చోజ్ రైట్ థింగ్, ఆమె మంచిది ఏర్పరచుకున్నది, మీరు ఎందుకు ఆమె నిరాశ చెప్పేస్తారు అని చెప్పి బిండ్లా గట్టిగా లేచి ఎంతో దూకుడుతో వెళ్ళిపోయాడు బయటికి. నేను కూడా బయటకు పోయి కారులో కూర్చుంటే పంపడానికి పోతే ఆయన నన్ను చూడడం కూడా నేను ఊరికి చెయ్యి వెళ్ళిపోయినాడు వాడు. కొన్ని నెలల తర్వాత రాధిక షీ గేవ్ హర్ నేమ్ ఫర్ బ్యాప్టిజం ఇచ్చి ఆ పిల్ల ఎంత సిన్సియర్ అంటే ఇంట్లో చెప్పింది, నేను వచ్చే వారం నేను బ్యాప్టిజం తీసుకుంటాను, నా పేరు ఇచ్చేసినాను సంఘంలో అని. అంటనే రెచ్చిపోయినాడు. 11 గంటలకి రాత్రి ఆయన నాకు ఫోన్ చేస్తాడు. అప్పుడు ల్యాండ్లైన్ ఉండే, ల్యాండ్లైన్ నుండి ఫోన్ చేసి అంటాడు, వితౌట్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్, సాధారణంగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటా, ఏం చేయకుండా ఫోన్ నేను ఇస్తాను, హలో అంటానే, ఈ సెడ్ లైక్ దిస్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ డే డిడ్ నాట్ మేక్ ఎనీ డెంట్ ఆన్ యూ అన్నాడు. అంటే అంతకుముందు నీకు చెప్పిన మాటలేంది, నీకేం పని చేయలేదా అన్నాడు. అప్పుడు నేను గ్రహించాను ఈయన జైన్ అని. వాట్ మిస్టర్ జైన్, వాట్ ఆర్ యూ సేయింగ్ అన్న. సేమ్ థింగ్ ఈ సెడ్. ఐ సెడ్ వాట్ యూ వాంట్ మీ టు డూ అంటే, యూ టెల్ మై డాటర్ నాట్ టు కమ్ అంటే, ఐ విల్ నాట్ టెల్ అన్న. అంటే అన్నాడు, ఐ విల్ కమ్ అండ్ షూట్ యూ డౌన్ అన్నాడు. ఐ విల్ కమ్ అండ్ షూట్ యూ డౌన్ అన్నాడు. దెన్ ఐ సెడ్ వెరీ క్వైట్లీ, బై ద టైమ్ మై చిల్డ్రన్ కేమ్ అరౌండ్ మీ, ఎందుకంటే పెద్దగా అరుస్తున్నాడు, పెద్దగా వినబడుతుంది, నా హ్యాండ్ ఫోన్ ఇట్లా పెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు నేనన్నా, యూ టెల్ మీ మిస్టర్ జైన్ వెన్ యూ విల్ బి కమింగ్, ఐ విల్ మేక్ మై సెల్ఫ్ రెడీ అవైలబుల్ ఫర్ యూ అన్న. నీకోసం వేచి ఉంటాను, ఐ విల్ మేక్ మై సెల్ఫ్ అవైలబుల్ వెన్ ఎవర్ యూ వాంట్ టు కమ్, యూ కమ్ అండ్ కాల్స్ అని చెప్పి. అంటాను ఏమన్నా తెలిసినా, యూ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ డెత్ అని పెట్టేసినాడు ఫోన్. నెవర్ హీ కేమ్. ఐ టోల్డ్ మై చిల్డ్రన్, ఆ జైన్ ఎప్పుడైనా రావచ్చు, ఏమైనా చేయొచ్చు, అద్దాలు పగలగొట్టచ్చు, అది ఇది ఏమైనా చేయొచ్చు, నేను లేనప్పుడు వస్తే మీరు ఏం చేయొద్దండి, మీరు ఛాయ్ ఆఫర్ చేయండి, ఆయన తాగుతా మీరు మాత్రం ప్రేమ చూపించండి, ఏమాత్రం డోంట్ ఎంటర్ ఇంటూ ఆర్గ్యుమెంట్ విత్ హిమ్ అని చెప్పినాను. నేను బయటకు ఎప్పుడు పోతుంటాను కదా అందుకని. కానీ నెవర్ హీ టర్న్డ్ అప్. దెన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద టైమ్ వాట్ హ్యాపెండ్, దిస్ గర్ల్ మ్యారీడ్ ఏ క్రిస్టియన్ బిలీవర్ ఇన్ అవర్ ఫెలోషిప్ ఓన్లీ. And the marriage took place in Darjeeling. That boy is from Darjeeling, and parents also attended the marriage. My parents got attended marriage, Christian marriage. ఒక విశ్వాసం చేస్తుంది ఆ పిల్ల. వాళ్ళకి 2 పిల్లలు ఇప్పుడు. ఇప్పుడు ఆనా జానా హోరాయ్ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వచ్చిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్పడంలే. ఆనాడు నేను కనుక ఆయన చెప్పిన మాట లోబడింటే ఇంకా అమ్మాయి గుడికి వచ్చేది కాదు కదా. సో వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్, వీ హ్యావ్ నో ఫియర్ ఆఫ్ డెత్.
ఆయన రాలే కాల్స్తున్నాడు, ఐ విల్ షూట్ యూ డౌన్ అన్నాడు. నాకే ఐ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ డెత్, ఐ వాంట్ టు గో అప్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. కోవిడ్ టైంలో కూడా ఐ వాజ్ రెడీ, బట్ దేవుడు ఆయన తీసుకుపోయాడు, నన్ను నేనేం చేయను. సో గాడ్స్ టైమ్ ఈజ్ ది బెస్ట్ టైమ్. వీ షుడ్ బి ఎవర్ రెడీ. లార్డ్ ఈజ్ కమింగ్ సూన్. వీ షుడ్ బి రెడీ ఫర్ ది కమింగ్ ఆఫ్ ది లార్డ్.